టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషన్ ఉంటూనే ఉంటుంది. ఒకవైపు స్టార్ హీరోల సినిమాల అప్డేట్స్, మరోవైపు యంగ్ హీరో క్రేజీ కాంబినేషన్స్ తో సోషల్ మీడియా ఎప్పుడూ హోరెత్తుతూ ఉంటుంది. తాజాగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న నటుడు విక్టరీ వెంకటేష్. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆయనకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక భారీ సినిమా చేయబోతున్నారన్న వార్త సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు ఆదర్శ కుటుంబం అనే టైటిల్ ను ఇటీవలే అనౌన్స్ చేశారు. గతంలో వెంకీ త్రివిక్రమ్ రైటింగ్ కాంబినేషన్ లో వచ్చిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ హీరో డైరెక్టర్ గా రాబోతుండటంతో సినీ ప్రియుల్లో భారీ అంచనాలు పెంచుతోంది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆమె గ్లామర్ మరియు నటన సినిమాకు అదనపు ఆకర్షణ కాబోతున్నాయి. అనౌన్స్మెంట్ నుంచే విపరీతమైన బస్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే మొదట సమ్మర్ రేస్ లో ఉంటుందని భావించినప్పటికీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సమ్మర్ రేస్ నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. నాణ్యత విషయంలో రాజీ పడకుండా ఉండడానికే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ డ్రామా హరిహర వీలుమలులో నటించిన పూజిత పొన్నాడ ఇప్పుడు ఆదర్శ కుటుంబం సినిమాలో నారా రోహిత్ సరసన జంటగా నటిస్తోంది. తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఈ సినిమాలో ఎలాంటి రోల్ పోషిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రాన్ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వెంకటేష్ సినిమా సమ్మర్ రేస్ నుంచి తప్పుకోవడంతో ఫ్యాన్స్ కొంచెం నిరాశ చెందినప్పటికీ త్రివిక్రమ్ మార్క్ మేకింగ్ తో సినిమా అద్భుతంగా రాబోతుందనే టాక్ ఆ నిరాశను పోగొడుతోంది. పంచ్ డైలాగులు సంచుల కొద్దీ మోసుకొచ్చే ఆదర్శ కుటుంబం కోసం యావత్ టాలీవుడ్ తీక్షణగా వెయిట్ చేస్తోంది.